నమస్తే, వెల్కమ్ టు కేకే మీడియా. నేను మీ కృష్ణ కిరణ్. ఈ వీడియోలో మీరు చూసినటువంటిది అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి గుడి ప్రాంగణం. ఈ గుడి కలకత్తా చెన్నై జాతీయ రహదారిపై తుని దగ్గరలో 18 కిలోమీటర్ల దూరంలో, కాకినాడకి 45 కిలోమీటర్ల దూరంలో, రాజమహేంద్రవరానికి 80 కిలోమీటర్ల దూరంలో, విశాఖపట్నానికి 120 కిలోమీటర్ల దూరంలో, విజయవాడకి సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. స్థల పురాణం ప్రకారం పర్వత శ్రేష్ఠులలో ఒకడైన మేరు పర్వతం, ఆయన భార్య మేనక శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేసి ఆయన అనుగ్రహంతో 2 కొడుకులను పర్వతాలుగా పొందుతారు. ఒకడేమో భద్రుడు, ఇంకొకడేమో రత్నకుడు. భద్రుడు విష్ణుమూర్తి నివాసం అయినటువంటి శ్రీరామచంద్రమూర్తిగా నివాస స్థానం అయినటువంటి భద్రాచలంగా మారతాడు. రత్నకుడేమో రత్నగిరి కొండ, అంటే ఇప్పుడు ఈ వీర వెంకట సత్యనారాయణ స్వామి వెలిసినటువంటి రత్నగిరి కొండ లేదా రత్నాచలం కొండగా మారతాడు. ఈ రత్నాచలం అనే పేరే రత్నాచల్ ఎక్స్ప్రెస్గా విజయవాడ వైజాగ్, వైజాగ్ విజయవాడ డైలీ ఎక్స్ప్రెస్కి ఈ రత్నాచల్ ఎక్స్ప్రెస్ అని అందుకే ఆ పేరు పెట్టారు. తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురానికి సమీపంలో గోరస గ్రామ ప్రభువు రాజా ఇనుగంటి వెంకటరామరాయణం బహద్దూర్ ఏలుబడిలో అరికంపూడి దగ్గర అన్నవరం అనే గ్రామంలో ఈరంకి ప్రకాశ్రావు అనే బ్రాహ్మణ భక్తుడు ఒక ఆయన ఉండేవాడు. ఒకనాడు మహావిష్ణువు ఇతనికి ఆ రాజావారికి ఏకకాలంలో కనపడి కలలో, రాబోవు శ్రావణ శుక్ల విద్య మక నక్షత్రం గురువారం నాడు రత్నగిరిపై వెలియుచున్నాను, నీవు నన్ను శాస్త్ర నియమానుసారం ప్రతిష్ఠించి సేవించని చెప్పి మాయమయ్యారని కథనం. మరునాడు ఇరువురు కలిసి తమకు వచ్చిన కళను చెప్పుకొని స్వామివారి కోసం వెతుకుతుండగా అంకుడు చెట్టు కింద పొదలో స్వామివారి పాదాల మీద సూర్యకిరణాలు పడ్డాయి. వెంటనే వారు ఆ పొదను తొలగించి స్వామి విగ్రహాన్ని రత్నగిరి కొండపైకి తీసుకుని పోయి అక్కడ 1891 ఆగస్టు 6న ప్రతిష్ఠించారు. ఈ గుడిలో, ఈ ఆలయంలో అనుబంధ ఆలయాలు ఏంటంటే సీతారాముల వారి గుడి, వనదుర్గమ్మ గుడి, కనకదుర్గమ్మ గుడి ఈ కొండపై ఉన్నాయి. కొండ కింద గ్రామదేవత గుడి ఉంది. కింది భాగంలో యంత్రం, పై అంతస్తులో స్వామి విగ్రహాలు ఉన్నాయి. అంటే 2 అంతస్తులుగా ఉంటుంది ఈ గుడి. స్వామివారి విగ్రహం 4 మీటర్లు ఎత్తు ఉంటుంది. గర్భగుడి ఉన్న భాగాన్ని విష్ణుమూర్తిగా అర్చిస్తారు. మధ్య భాగంలో ఉన్నదాన్ని శివునిగా పూజిస్తారు. మూల విరాట్ అంతా ఏక విగ్రహంగా ఉండి త్రిమూర్తులుగా పూజింపబడడం ఇక్కడ విశేషం. అయితే శ్రీ సత్యనారాయణ స్వామి వారిని మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతచ్చ మహేశ్వరం, అదతో విష్ణు రూపాయ, త్రైక్య రూపాయతే నమః అని స్తుతిస్తారు. ఇక్కడ మనకి నిత్యము అన్నదానం జరుగుతూ ఉంటుంది, అన్నదాన ప్రసాదం జరుగుతూ ఉంటుంది. డైలీ మీరు ఇప్పుడు చూసినటువంటిది అన్నదాన ప్రసాదం హాలు. ఈ గుడి చాలా పెళ్లి చేసుకున్న వాళ్ళు కానీ, ఇల్లు కట్టుకున్న వాళ్ళు కానీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయటం చాలా ఆనవాయితీ. సత్యనారాయణ స్వామి మీ అందరికీ సుఖ సంతోషాలను ప్రదర్శించాలని కోరుకుంటున్నాను.